ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నమ్మకస్తులను ఎంచుకుంటున్నాడు. ఎందుకనగా పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు సదాకాలం నివసించేదానికి దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుచున్నాడని కీర్తన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు నమ్మకంగా నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి మనకు దేవుడు నమ్మకత్వాన్ని నేర్పించాలి అంటే దేవుడు మనకు ఆయా సమయాలను బట్టి, మన యొక్క ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి ఎన్ని దినాలు మనము ఆ యొక్క శోధనలో కొనసాగాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గమును కూడా కలుగజేస్తున్నాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శోధన అనేటువంటిది మన జీవితంలో మనం వచ్చినప్పుడు యోబు అంటున్నాడు, నేను శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణముగా మార్చబడుదును అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో ఉన్నటువంటి విశ్వాసము బయటికి తీసుకొని రావడానికి ఆయా సమయాల్లో మరి దేవుడు శోధనల గుండా, పరిశోధనల గుండా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. యోసేపు అలాంటి శోధనల గుండా వెళ్తూ వచ్చినప్పుడు తనలో ఆత్మ సంబంధమైన వ్యక్తిని దేవుడు లోకానికి చూపిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ద్వారా కూడా దేవుడు మహిమ పొందుకోవాలి అంటే మరి మనము కూడా అటువంటి శోధనల గుండా వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకనగా గెత్సెమనేటువంటి వనములో దేవుడు అటువంటి పరిశోధన గుండా వెళ్తూ వచ్చినాడు. ఆయన రక్తము చెమట వలె కారుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన వంటి శోధనలు ఎదుర్కొన్నాడు, కానీ ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. ఆయన మనకు చక్కటి మాదిరిగా చూపిస్తూ వచ్చినాడు. మనము కూడా ఆ విధంగా పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో పాపం లేని వారంగా జీవించాలని దేవుడు మనకు ఆయా సమయాల్లో ఆయా విధాలుగా పరిశోధనలు తీసుకుని వస్తున్నాడు. ఒకానొక సమయంలో యోసేపు ఆ యొక్క చెరసాల నుండి బయటికి రావాలని మనుషుల సహాయం కోరుకున్నట్లుగా ఉంది, కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు ఆయన చెరసాలలోనే ఉంటూ వచ్చినాడు. అలాగే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు అయినప్పుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. అలాంటి కృపను మనము కూడా పొంది దేవుని నామానికి మహిమకరంగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక.